హాయ్ వ్యూవర్స్, ఇది చూడండి. నేను ఒక మంచి టిప్ తోటి మీ ముందుకు వచ్చాను ఇవాళ. ఇది రాగుల జావ అనమాట. రాగులు మనము ఇట్లా నీళ్ళలో నానేసుకొని స్ప్రౌటింగ్ చేసుకుని పౌడర్ చేసుకుని మళ్ళీ మనము ఇట్లా జావ కాసుకోవచ్చు. లేకపోతే పౌడర్ అమ్ముతారు బయట, మన ఆర్గానిక్ కూడా వస్తున్నాయి కదా, అట్లాంటి ప్యాకెట్లు తెచ్చుకుంటే చక్కగా మనకు ప్యూర్గా కూడా దొరుకుతాయి అన్నమాట. పెద్దగా కష్టపడక్కర్లేకుండా స్ప్రౌటింగ్ లేకుండానే వాళ్ళు చేస్తారు పౌడరు. అయితే ఇది ఏం చేయాలంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని ఒక 2 గ్లాసులు, ఒక 2 స్పూన్లు అంటే మన స్కూప్స్ ఉంటాయి కదా, అట్లాంటి స్పూన్లతోటి మనం ఏం చేయాలంటే రాగుల జావ తీసుకోవాలి. చల్ల నీళ్ళల్లోనే మనం కలిపేయాలి. వేడి నీళ్ళల్లో కలిపితే ఉండలు కట్టేస్తుంది. అందుకని మనము చల్ల నీళ్ళల్లోనే కలిపేసి ఆ నీళ్ళల్లో ఇది చూడండి, ఇది ఇట్లా నేను ఒక డబ్బాలో పెట్టుకున్నాను. స్కూప్స్ అంటే ఇవి ఉంటాయి కదా, వీటితో ఒక 2 పౌడర్ ఏమో ఇట్లా ఉంటుంది చూడండి, ఇట్లా ఉంటుంది అనమాట. హై ఫైబర్ కంటెంట్, ఎందుకంటే తోలుతోటి కదా మనము పౌడర్ చేసుకుంటాము. అయితే ఇప్పుడు ఇది ఉంది కదా, మనము ఈ నీళ్ళల్లో ఆ 2 స్పూన్లు స్కూప్స్, 2 గ్లాసులు నీళ్ళు అంటే ఒక గ్లాసుకి ఒక స్కూప్ అనమాట కొలత. అట్లాగా మనము ఒక 2 గ్లాసులకి 2 స్కూప్స్ వేసేసుకోవాలి. పెద్ద గ్లాసులు, చిన్న గ్లాసులు కాదు. అయితే మంచి నీళ్ళల్లో మనము ఇట్లా వేసేసుకుని బాగా కలిపేసేసి మనం ఇట్లాగా స్టవ్ మీద పెట్టేయాలి. చూడండి, ఇట్లా స్టవ్ మీద పెట్టి వెలిగించేస్తే అది బాగా మనం ఇట్లా కలుపుతూ ఉండాలి. దగ్గర నుంచి ఉండాలి, ఉండలు కట్టేస్తే బాగా కలిపేసిన తర్వాత అది ఉడికేసి ఇట్లా గంజి కన్సిస్టెన్సీలో వస్తుంది. స్టార్చ్ లాగా వస్తుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇట్లా ట్రాన్స్కులెంట్ అనొచ్చు మనం. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం ఇవి ఉన్నాయి కదా, అన్నీ కనపడుతున్నాయి కదా పదార్థాలు. అయితే అది ఇట్లా గంజిలాగా వస్తుంది. అంటే సూప్ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు మనం దాన్ని దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, రాత్రిపూట కాసుకొని మార్నింగ్ తాగాలి. మనం ఉప్పు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఉప్పు వేసాను, నిమ్మకాయ పిండుకోవచ్చు, మజ్జిగ వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు, చక్కెర వేసుకోవచ్చు, ఏదైనా వేసుకొని చక్కగా మనము తాగేసేయచ్చు అనమాట. నేను మార్నింగ్ లెగ్గానే ఏం చేస్తాను అంటే బ్రష్ చేసుకొని ఇమ్మీడియట్గా బ్రష్ చేసుకోగానే నేను ఇట్లా పోసేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగేస్తాను అనమాట. చూసారా, ఇట్లా ఉంటుంది. అయితే ఉప్పు వేసుకొని ఈ గిన్నెని మళ్ళీ నీళ్ళు పోసి కడిగేసి ఆ నీళ్ళు దీనిలో పోసుకొని చక్కగా తాగేస్తాను. ఆరోగ్యంగా ఉంటుందండి. మార్నింగ్ హాయిగా ఉంటుంది, స్టమక్ అంతా ఫ్రీగా ఉంటుంది. మనకి పైల్స్ అని కానీ ఇంకా రకరకాల ఏమున్నా కానీ ఏ రోగాలు కానీ దగ్గర రావు. బ్లడ్ హిమోగ్లోబిన్ కౌంట్ ఉన్న, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న అన్నీ పోతాయి. మీరు కూడా ట్రై చేయండి. రోజు మార్నింగ్ ఇట్లా తాగండి, మంచిది ఆరోగ్యానికి. షుగర్ పేషెంట్లు కూడా తాగొచ్చు, నో ఇష్యూస్. అన్ని రకాల పేషెంట్లు తాగొచ్చు అనమాట. అయితే మీరు ఇట్లా ట్రై చేసి నాకు కమెంట్స్ రూపంలో పెట్టండి ఎట్లా ఉంది అని చెప్పి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, కవితా బాలాజీ.